అందే సత్యం గారు, తక్కువ సీట్లున్న దక్షిణాదికి నష్టం జరుగుతుంది, ఎక్కువ సీట్లున్న ఉత్తరాదికి మరింత లాభం జరుగుతుందన్నది దక్షిణాది నుంచి వస్తున్న ప్రధాన అభ్యంతరం. కేంద్రం ఏమైనా ఈ డీలిమిటేషన్ తుట్టిన ఏమైనా కదిపి తప్పు చేస్తోందా? ఎవరి వాదనలో శాస్త్రీయత ఉంది, ఎవరి వాదనలో అశాస్త్రీయత ఉంది? ఇప్పుడు మిత్రుడు పుల్లారావు గారు చెప్పినట్టుగా బ్రూటల్ మెజారిటీ తోటి ఈ దేశంలో చట్టాలు అవుతున్నాయి. యాక్చువల్ డిబేట్ జరిగితే ఆ డిబేట్లో లోపాలు, మెరిట్స్, డిమెరిట్స్ బయటపడితే వాటికి అనుగుణంగా వ్యవహరిస్తే రాజ్యాంగానికి ప్రొటెక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా ఎవరు అధికారం ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా వీటిని సవరణ చేస్తూ వస్తున్నారు. అది ఇష్టం వ్యవహరిస్తున్నారు. ఇవాళ మీరు అడిగిన క్వశ్చన్కు దక్షిణాది అనేటువంటిది డిసడ్వాంటేజ్ ఫేస్ చేస్తుందంటే ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కేరళ 20 ఎంపీ సీట్లు, 50% పెంచితే 20 ఎంపీ సీట్లు, ఉత్తరప్రదేశ్లో 80 ఎంపీ సీట్లు అనుకోండి. రెండింటి మధ్య తేడా ఎంత? 60 సీట్లు. 60 సీట్లు 50% పెంచితే కేరళ 20 నుంచి 30కి అవుతాయి, ఉత్తరప్రదేశ్ 180 నుంచి 120 అవుతాయి. 30కి 120కి ఎంత తేడా? 90. అంటే అబ్సల్యూట్ డిఫరెన్స్ గా మారుతుంది. అట్లాగే ఇదే సూత్రాన్ని కేంద్రం చెప్తున్నటువంటి సూత్రాన్ని మొత్తం సౌత్ కి అప్లై చేయండి. 850 సీట్లు పెరుగుతాయి అంటున్నారు. సౌత్ 130 సీట్లు ప్లస్ 50% పెంచండి, 195 సీట్లు అవుతాయి. 195 సీట్లు అవుతాయి. మొత్తం 800. ఇప్పుడున్నటువంటి 543కు 130కి తేడా ఎంత? 410 సుమారు. ఇప్పుడు రేపు 850కి 195కి తేడా ఎంత? 600. అంటే డిఫరెన్స్ 200. అంటే ఇప్పుడు 400 డిఫరెన్స్ 600కి పెరుగుతుంది. అట్లాగే రెండు రాష్ట్రాల మధ్య ఇంతకుముందు 60 ఉన్నది 90కి పెరుగుతుంది. అంటే దీంట్లో ఈ గ్యాప్ అనేటువంటిది, సౌత్ కు నార్త్ కు ఉండేటువంటి గ్యాప్ అనేటువంటిది అబ్సల్యూట్ గా ఈ టర్మ్స్ ఆఫ్ అడ్వాంటేజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ నార్త్. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్పటం వల్ల కాదు, మనం సైంటిఫిక్ గా ఆలోచిస్తే కూడా ఖచ్చితంగా సౌత్ అవసరం లేకుండానే నార్త్ లో సీట్లు సాధిస్తే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది సౌత్ ఒక యాన్సిలరీ బాడీగా మిగిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా దీన్ని అలా కాకుండా ఏదో క్రూడ్గా 50% కాకుండా, సరే ఆయన హైబ్రిడ్ 2 అన్నాడు, అవి పక్కకు పెడితే ఇవాళ ట్యాక్స్ డివిజన్ ఉంది. అంటే ట్యాక్స్ ఇచ్చేటువంటి ఏ పద్ధతిలో పంపిణీ చేయాలి కేంద్రం రాష్ట్రాల మధ్య ఉన్నది. అలా పంచేటప్పుడు అంటే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటున్నాం మన వాళ్ళు, లేదా అన్ని కలిపి స్టేట్ సెంట్రల్ ట్యాక్స్ షేర్ పంచేటప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ 5 ఇండికేటర్స్ తీసుకుంది. అంటే డెమోక్రటిక్ పర్ఫార్మెన్స్ 12.5%, పాపులేషన్ 15%, ఏరియా 15%, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 45%, తర్వాత ఫిజికల్ పర్ఫార్మెన్స్ 2.5%. 5 వెయిటేజీలు తీసుకొని ఈ 5 వెయిటేజీల ఆధారంగా ట్యాక్స్ ఏ రాష్ట్రానికి ఎంత పోవాలనేది పంచుతుంది. ఇలా 5 వెయిటేజీలు తీసుకున్నప్పటికీ కూడా ఇంకా సౌత్ కు డిసడ్వాంటేజ్ వస్తా ఉంది. అది అప్పుడప్పుడు మనం రూపాయి పే చేస్తే మనకు వచ్చేది 0.4 పైసే లేదా 0.26 పైసే అని చెప్పేసి మనం చెప్తున్నాం, అది కరెక్ట్. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ కూడా ఇటువంటి ఒక 5 ఇండికేటర్స్ రేవంత్ రెడ్డి 2, 3 చెప్తున్నాడు, దాన్ని హైబ్రిడ్ అంటున్నాం. నేనేమంటున్నా, ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా ఈ వెయిటేజెస్ ఈ డీలిమిటేషన్ చేయడానికి వెయిటేజెస్ పెట్టుకోండి. 50% క్రూడ్ ఏంది, జనాభా తీసుకుంటారు, ఒక వెయిటేజ్ పెట్టుకోండి. డెమోక్రటిక్ ఏరియా అంటారు, ఒక వెయిటేజ్ పెట్టుకోండి. స్టేట్ జీడిపి అంటారా, లేదా జీడిపి లేదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారా, ఒక వెయిటేజ్ పెట్టుకోండి. సోషల్ ఇండికేటర్ ఒక వెయిటేజ్ పెట్టుకోండి, లేదా లిటరసీ అంటారా ఒక పెట్టుకోండి. ఇట్లా 5 ఇండికేటర్స్ లేదా 4 ఇండికేటర్స్ లేదా 6 ఇండికేటర్స్ పెట్టుకొని దాంట్లో భాగంగా క్యాలిక్యులేట్ చేసి పెంచండి. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ యొక్క గ్యాప్ తక్కువ ఉంటేట్టు చూడండి. ఇప్పుడు 50% పెంచితే సపోజ్ 600 డిఫరెన్స్ అనుకోండి, 400 బదులు 10% పెంచితే అది 450 డిఫరెన్స్ వచ్చింది అనుకోండి,
అది మనం సమర్థించదగ్గదేగా. అవును సార్. సౌత్ కు నార్త్ కు ఇప్పుడు 400 డిఫరెన్స్ ఉంటాయి సీట్లు. ఉమ్, 10% పెంచితే 450 430 అనుకోండి. అప్పుడు నార్త్ కు అబ్సల్యూట్ అడ్వాంటేజ్ ఇవ్వదు కదా. అవును. కాబట్టి ఒక సైంటిఫిక్ ఫార్ములా తయారు చేసి ఆ ప్రకారం పెంచితే మంచిది. కానీ ఉమ్, తర్వాత రెండోది మీరు 50 ఏళ్ల సంధి ఏ గవర్నమెంట్ అన్నా కానీ, బీజేపీ కానివ్వండి, యూపీఏ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, అవును. ఎనీ గవర్నమెంట్, ఉమ్, మీరు ఎంకరేజ్ చేసింది ఏమిటి? పాపులేషన్ అరికట్టమన్నారు. ఉమ్, పాపులేషన్ అరికట్టమంటే కేరళ సక్సెస్ అయ్యింది. అవును. ఇప్పుడు దాని గ్రోత్ రేటు 0.5. ఉమ్, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అదర్ తెలంగాణ ఆరు ఆంధ్రప్రదేశ్ సక్సెస్ అయినాయి. అరౌండ్ 1%, బిలో 1%. ఉమ్, కర్ణాటక కూడా అట్లాగే. అంటే సౌత్ అంతా బిలో 1% గ్రోత్ రేట్ ఉంటే, స్టిల్ ఇన్ బీహార్, ఉత్తరప్రదేశ్ అరౌండ్ 2% గ్రోత్ రేట్ ఉంది. ఉమ్, ఇప్పుడు ఇట్లా పెంచుకుంటా పోతే, ఒకటే ఇండికేటర్ తీసుకుంటా పోతే, చివరికి ఏమైందంటే మంచి పనులు చేసిన వాడేమో చెడ్డ కిందికి వస్తాడు, ఉమ్, చెడ్డ పనులు చేసిన వాడేమో మంచి కిందికి వస్తాడు. yes, ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ఉమ్, భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలైనా ఈ పని చేయండి అంటే ఈ పని చేస్తే భవిష్యత్తులో అడ్డం రాదా అని క్వశ్చన్ వేసుకున్నటువంటి స్థితి ఎదురవుద్ది. yes sir. ఇది ఎదురవుద్ది. అవును. ఇంకా 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 Possibility మీకు ఉంది. జోక్ చెప్పాలంటే ఉమ్, ఇంకా మీకు జోక్ చెప్పాలంటే జోకే ఇది. విద్యారంగంలో ప్రైవేట్ కాలేజెస్ తర్వాత ట్యూషన్లు చెప్పడం నిషేధం ఇస్తున్నామని అనేది. ఉమ్, అయినా తెగబడి వాళ్ళు ట్యూషన్లు చెప్పి ప్రైవేట్ కాలేజ్ పెట్టుకుని కార్పొరేట్ కాలేజ్ నడుపుతున్నా. ఈ ట్యూషన్లు తప్పు సూత్రాలకు కట్టుబడి చెప్పాలి అనుకున్న వాళ్ళేం ఇవాళ ప్రేక్షకులకు మిగిలిరు రిటైర్ అయితే. ఉమ్, ఈ తప్పులు చేసిన అందరూ ప్రైవేట్ కాలేజీలకు కార్పొరేట్ కాలేజీలకు యజమానులు అయ్యారు. ఉమ్, తప్పులు చేసిన వాళ్ళేం రిచ్ క్లాస్ అయ్యారు. yes, మోరల్స్ కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళేం దేబి అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం దగ్గర ఈ పెన్షన్లు లేకపోతే బతకలేని స్థితిలో వచ్చింది. ఆ గ్యాప్ వచ్చింది. ఉమ్, అంటే చెడుని సపోర్ట్ చేస్తూ లేదా మంచిని పాటించిన రాష్ట్రాలేం ఓకే, అడ్వాంటేజ్లు ఉండి, ఓకే, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన రాష్ట్రాలను డిసడ్వాంటేజ్ అవుతే Okay. దీన్ని ఎవరు పరిష్కరించాలి? భవిష్యత్తు పర్సెప్షన్స్ కు ఇది ఇండికేటర్ తీసుకుంటే Yes, ఈ sir. దేశం ఏమైనా ఫాలో అవుతుందా? రైట్. అంతే సత్యం గారు, ప్రస్తుత బలాబలాలు బట్టి చూసుకుంటే ఎన్డీఏకి 292 మంది సభ్యులు ఉన్నారు. లోక్సభలో ఒకవేళ దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే నేపథ్యంలో 2/3 వంతు మెజార్టీ ఉంటే సరిపోతుంది. ఆ రోజు హాజరైన వారి పరంగా కూడా తీసుకునే వాతావరణం మనకు ఉంది ఎప్పటి నుంచో. ఒకవేళ 543 మంది హాజరైతే కొంత పరిస్థితి ఎన్డీఏకి ప్రతికూలంగా మారచ్చు. అప్పుడు ఈక్వేషన్ ఎలా ఉండొచ్చు? పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అంటే సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలపాలి, ఆ తర్వాత సగానికి పైగా అసెంబ్లీలు మద్దతుగా తీర్మానం చేయాలనేది రెండో ప్రతిపాదన, అంటే రెండో కాజ్. ఈ రెండు ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు జిఎస్టిలో మార్పులు చేయడానికి అది ఇవాళ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా అన్ని రాష్ట్రాల ఒక్కొక్క రాష్ట్రాలకు ఓటు ఉండటం, తర్వాత కేంద్ర మంత్రులు ఎక్కువ మంది దాంట్లో ఇండక్ట్ చేయటం, దీంతో అబ్సల్యూట్ ఓటింగ్ గా మార్చేశారు. కాబట్టి జిఎస్టిలో అధికార పార్టీ ముఖ్యమంత్రులు, అధికార పార్టీ కేంద్ర మంత్రులు ఓటింగ్ చేస్తే సరిపోతుంది. ఆ ఫార్ములా వల్ల అది సూట్ అవుతుంది. కాబట్టి పేరుకు ఫార్ములా లాగా ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం అధికార పార్టీ ఏదనుకుంటే ఆ రేట్లో సవరింపులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రేపు ఇది కూడా అట్లాగే 2/3 రాష్ట్రాలు ఆమోదించాలంటే ఖచ్చితంగా ఇవాళ బీజేపీకి 20 పైగా రాష్ట్రాల్లోనే ఆమోదం వస్తుంది, అసెంబ్లీ తీర్మానాలు చేస్తాయి. కాబట్టి ఇటువంటి ఫార్ములా తోటి ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించవద్దు అంటున్నాం. ఇది ఒక అంశం. అది కాబట్టి మీరు రెండోసారి చెప్పినటువంటి అన్ని ఆటోమేటిక్ ఇంప్లిమెంట్ అయిపోతాయి. మొదటిది అనుకున్నప్పుడు 293 ఉన్నటువంటి ఎన్డీఏకు ఇప్పుడు పార్లమెంట్ లో 364 కావాలి. 364 కావాలంటే ఈ డిఫరెన్స్ ఆఫ్ ఈ 60 ఏమిటి, ఈ మెజారిటీ కావాలి. ఈ 71 మంది ఎట్లా చర్చ ఏమిటి అనుకున్నప్పుడు ఎవరైనా లోపాయికారిగా మిగతా ప్రతిపక్షాలు యాక్సెప్ట్ చేసినాయా, మాకు ఇష్టమేం చెప్పేసి, లేదా మేము అబ్స్కాండింగ్ అవుతాం పార్లమెంట్ నుంచి, మీకు ఆ మేరకు సహాయం చేస్తామని చెప్పాయా, ఇటువంటి గతంలో జరిగినాయి. కాబట్టి అటువంటి ఏమైనా ఉంటే వాటిని ఆధారంగా చేసుకొని చేయటం కూడా అది ఇమ్మోరల్. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్క్లూజివ్ డెసిషన్ కావాలి. ఇన్క్లూజివ్ డెసిషన్ అంటే ఎక్కువ పార్టీలు, ఎక్కువ మెంబర్లు, ఎక్కువ ప్రజలు, వీళ్ళందరి అభిప్రాయాన్ని కన్సిడర్ చేస్తే అప్పుడు ఇన్క్లూజివ్ డెసిషన్ వస్తుంది. అలా కానప్పుడు
సింపుల్ మెజారిటీ ఉన్నటువంటి పార్టీ ఇష్టానుసారం వ్యవహరిస్తే ఇప్పటికే ఎన్డీఏ సొంతం పరిపాలించే బీజేపీకి మెజారిటీ లేదు. అదేదో తెలుగుదేశం, జేడీఎస్ అవి సపోర్ట్ చేస్తే ఉన్నది. కాబట్టి అట్లా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగానటువంటి పరిస్థితి తీసుకురావటం కరెక్ట్ కాదు. తర్వాత మూడోది, కేంద్రంలో ఉన్న పార్టీ ఏం చేసిందా, లేదా బీజేపీ చేసిందా, కాంగ్రెస్ చేసిందా, ఈ చర్చ పక్కకు పెడితే అసలు ఈ వాల్యూమ్ ఆఫ్ మెంబర్స్ అసలు ఇది నడపగలిగినటువంటి వ్యవహారమేనా, వయబుల్ ఉంటుందా, నడిపే అవకాశం ఉంటుందా అని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే డిబేట్స్ మంచి డిబేట్స్ లేవు, అవి డిజపీర్ అయినాయి. మనం ఎవరైనా పార్లమెంట్ మంచిగా మాట్లాడంటే గతంలో వాజ్పేయి వెళ్ళిపోయిండు, జ్యోతిర్మయి బోస్ వెళ్ళిపోయిండు, లేకపోతే మరొక వెళ్ళిపోయారని చెప్పేసి పాత వాళ్ళని గురించి చెప్పుకోవటం తప్ప, జైపాల్ రెడ్డి వెళ్ళిపోయాడు, సోమనాథ్ చటర్జీ వెళ్ళిపోయాడు చెప్పేసి మాట్లాడుకోవడం తప్ప ఇప్పుడున్న వాళ్ళు ఏం మాట్లాడారంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి రియల్ డిబేట్ జరగటానికి సంఖ్య పెరిగితే, ఆ సంఖ్య ఒకేసారి ఎగబడితే మాట్లాడు నోరు మూసుకోవడానికి పనికి వస్తుంది తప్ప చర్చించడానికి పనికిరాదు. కాబట్టి అందుకని అది మనం ఏమంటాం, ఎన్ని రోజులు జరిగిందని కాదు, ఎంత అర్థవంతంగా జరిగింది అనేది ముఖ్యం సభ. కాబట్టి అర్థవంతంగా జరిగే విధంగా దీని వాల్యూమ్ ఉండాలి తప్ప ఇష్టానుసారం మందకు మంద తోలకొచ్చి అల్లా గోరి పరిపాలిస్తామంటే దాని మీద సరైనటువంటి అర్థవంతమైనటువంటి చర్చ జరిగే అవకాశం లేదు. అందసత్యం గారు, ఇప్పటికే ఈ ఎంపీలు అలవెన్సులు ఖర్చులు గట్ట చూసి జనాల్లో ఒక చర్చ జరుగుతుంది, అంటే ప్రజాధనం దుర్వినియోగం సంబంధించి. ఇప్పుడు ఈ నెంబర్ ఒక్కసారిగా పెరిగితే పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవుతారు అన్నది ఈ మధ్యకాలంలో కొంత పబ్లిక్లో ఈ చర్చ కూడా మొదలైంది. ఇప్పుడు ఈ పార్లమెంట్ సభ్యుల లేదా శాసనసభ సభ్యుల ఖర్చులు అయినటువంటి జనానికి నిజంగా వాస్తవానికి వ్యతిరేక భావం కలగజేయడానికే ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ వైద్యం ఖర్చులు, వాళ్ళ కుటుంబాల వైద్యం ఖర్చులు, వాళ్ళ పెన్షన్లు, ఇవన్నీ చెప్తూ ఉంటే సహజంగానే దేశ జీడిపి మీద భారం, దేశ ఆర్థిక మీద భారం అనేటువంటిది కరెక్ట్ కాదు. కానీ వీటి కంపోజిషన్, వీటి షేర్ వెరీ మైన్యూట్గా ఉంటుంది. అది కాదు. ఇది అసలు ఈ ఖర్చు అంటే ఈ ఆస్పెక్ట్ లో పెట్టే ఖర్చు కరెక్టా కాదా అనేటువంటిది దేశ ప్రజల్ని బాగా వ్యతిరేక భావన కలగజేస్తుంది వీళ్ళకి ఇచ్చేటువంటి వాటి మీద. కాబట్టి రేపు ఈ పెంచితే ఈ ఖర్చులు పెరుగుతాయి అంటే ఖర్చు టోటలింగ్ చేసి చూపెడితే అరే మన జీడిపి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 340 లక్షల కోట్లు ఇదంతా అని చెప్పేసి అనుకునే అవకాశం ఉంది. అవును. కానీ ఈ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఒక పర్సెప్షన్, ఈ దృక్పథం అనేటువంటిది కరెక్టా కాదన్నప్పుడు మెజారిటీ ప్రజలు ఇది కరెక్ట్ కాదు అంటారు. ఇదొక ఆస్పెక్ట్. రెండవది, పార్లమెంట్ సభ్యులు కూడా దీనికోసం ఈ సవరణ కోసం చేసేటువంటి చర్చల్లో వాళ్ళు మంచి చెడేటువంటి చెప్పదగినటువంటి వాళ్ళ సంఖ్య లేనప్పుడు వీళ్ళ సంఖ్య ఎందుకు? అన్నిసార్లు మెజారిటీ నిర్ణయం కరెక్ట్ కాదు. ఉదాహరణకి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది, మెజారిటీ పార్లమెంట్ సభ్యులు ఓకే అన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మెజారిటీ ప్రజలు మాత్రం తప్పు అంటున్నారు. మెజారిటీ పార్లమెంట్ సభ్యులు రైట్ అన్న ఎమర్జెన్సీని మెజారిటీ ప్రజలు తప్పన్నారు, రిజెక్ట్ చేశారు. కాబట్టి మెజారిటీ పార్లమెంట్ సభ్యులు సపోర్ట్ చేసినంత మాత్రాన అది డెమోక్రటిక్ డెసిషన్ కాదు. ప్రజల మధ్య చర్చ జరిగే డెసిషన్ తీసుకుంటేనే అది ఇన్క్లూడ్ డెసిషన్ అయితేనే అప్పుడు అది కరెక్ట్ డెసిషన్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ అందసత్యం గారు.